రైట్ ప్రసన్న, అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఇంకా ఏ అంశాలు చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 20కి పైగా అంశాలు చర్చకొచ్చాయి. కొత్త జిల్లాలకు సంబంధించి డీటెయిల్ గా చర్చ జరిగింది. ఆ చర్చ జరుగుతున్న సమయంలోనే మంత్రి రామప్రసాద్ రెడ్డి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అవి కాకుండా అమరావతిలో డెవలప్మెంట్స్ కు సంబంధించి, వాటర్ సప్లై ఇతర ప్రాజెక్టులకు సంబంధించి చర్చించారు. నాబార్డు నుంచి 7,000 కోట్ల రుణం తీసుకునే అంశానికి సంబంధించి కూడా చర్చకొచ్చింది. తిరుపతిలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, అదేవిధంగా కొన్నిటిని రద్దు చేయడం, వీటి మీద కూడా ప్రధానంగా కేబినెట్ ఫోకస్ పెట్టిన పరిస్థితి. మన ఉద్యోగులకు ఇచ్చిన డిఏకి సంబంధించి కూడా, రాటిఫికేషన్ సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. కేబినెట్ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు, వైసీపీ చేసే విమర్శలను తిప్పికొట్టాలని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సమాచారం. ఎందుకంటే వైసీపీ ఇచ్చి కౌంటర్లకు మంత్రులు కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వాలి. మంత్రులు రియాక్ట్ అవ్వకపోతే కనుక జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చెప్పినట్టు తెలిసింది. కాబట్టి ఈ అంశాలన్నింటి మీద ప్రధానంగా చర్చకొచ్చే కొత్త జిల్లాలకు సంబంధించి కూడా మేజర్ గా ఇక్కడ చర్చ జరిగిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.